ఐ హ్యావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నాకు కిడ్నీ ప్రాబ్లం, సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th anniversary నాకు లేదు. ఇదే నా 25th anniversary. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992 మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నేను దాని దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను, నీకు ఇష్టమైతే తీసేయలేకపోతే ఉంచేయి, బట్ నీ కృప నీవు నాకు చాలు. ఆయన తీసేయలేదు. 25 years ఆయన బ్లెస్సింగ్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. కృప, రెస్ట్ ఇన్సైడ్. ఊరికే వేసేయండం కాదు. ప్రభా, పరలోకంకి వెళ్ళడానికి నా దగ్గర కావలసినంత నీతి లేదు అని ఒప్పుకొని ఆయన నీతి మీద ఆధారపడడమే అక్కడ ఆరంభమవుతుంది మీ మారు మనసు జీవితం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నేను సీనియర్ని, నేను అది, నేను ఇది, నేను ఇప్పుడు దాకా ఒక అబద్ధం కూడా ఆడలేదు అన్నారా, మీకు పరలోకం లేనట్టే. అన్నాను అంటే యూట్యూబ్ పెట్టమన్నాను, ఏదో పాట కనపడితే ఆ పాటలో ఆయన పిలుస్తున్నాడు, యేసయ్య రా, రావేలయ్యా యేసయ్య రా అని పిలుస్తున్నాడు ఆ పాటలో. యేసయ్య ఎప్పుడో వచ్చాడు, రావాల్సింది ఆయన దగ్గరికి నువ్వు. ఇదంతా బ్యాడ్ థియాలజీ ఇది. చాలాసార్లు హోలీ స్పిరిట్ కమ్ అని పిలుస్తుంటారు. బైబిల్ ఎక్కడ హోలీ స్పిరిట్ కమ్ అని లేదు. మీరు పిలిస్తే వచ్చేవాడు కాదు హోలీ స్పిరిట్, ఆయన దేవుడు. మీరు పిలిస్తే వచ్చేస్తాడు ఆయన? నో. ఎక్కడైనా మనుషులు పిలిస్తే దేవుడు వచ్చినట్టు మీరు చూడండి. కమ్ హోలీ స్పిరిట్ ఎక్కడ ఒక్క వర్డ్ చూపిస్తారు నాకు? చేయనప్పుడు క్రైస్తవులారా మీరు పాపం చేస్తున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయని ప్రతి క్రైస్తవుడు దేవుడికి ఒక సందేశం పంపిస్తాడు, నీ అవసరం నాకు అక్కర్లేదు, నీ అవసరం నాకు అక్కర్లేదు, నా అంతటి నేనే జీవించగలను, నా అంతటి నేను ఉద్యోగం తెచ్చుకోగలను, నా అంతటి నేనే పెళ్లి చేసుకోగలను, నా అంతటి నేనే బతికి బట్ట కట్టగలను, నా అంతటి నేనే పైకి ఎదగలను. ఎందుకంటే ప్రేయర్ అంటే డిపెండ్. ఒక మతాచారం పాటిస్తుంటాం, 40 దినాలు ఉపవాసం ఉంటాం కదా. 40 దినాలు నిజానికి మనం ఉపవాసం ఉండం, అన్నం అనేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా. ఉపవాసం అంటే అది కాదు కదా. ఉపవాసం అంటే ప్రార్థన చేయడం కదా. మనం ఏం చేస్తాం? చాలా అద్భుతమైన క్రైస్తవం. ఉపవాసాన్ని ప్రార్థనని వేరు చేసినటువంటి ఒకే ఒక మతం క్రైస్తవ మతం. అద్భుతమైన వాళ్ళు మనం చాలా అద్భుతమైన పనులు చేస్తూ ఉంటాం. ఏమిటి విశ్వాసం అంటే? ఏమిటి విశ్వాసం అంటే? విశ్వాసం కనీసం 2 రకాలుగా విశ్వాసాన్ని చూడొచ్చు. విశ్వాసం అంటే దెర్ ఈజ్ సేవింగ్ ఫెయిత్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ ఫెయిత్. సేవింగ్ ఫెయిత్ అంటే నువ్వు ఇంకా మారుమనసు పొందలేదనుకోండి. మారుమనసు అంటే మేము చిన్నప్పటి నుంచే క్రైస్తవులు అంటుంటారు కొంతమంది. పుట్టు గుడ్డు వాళ్ళు ఉంటారమ్మా, పుట్టు కుంటి వాళ్ళు ఉంటారు, చూసారా? కానీ పుట్టు క్రైస్తవులు ఉండరు. ఇది గమనించాలి మీరు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఒకడు మళ్ళీ పుడితే తప్ప క్రైస్తవుడు కాలేడు. యూ హ్యావ్ టు బీ బోర్న్ అగైన్. మీరు భారతదేశంలో వింటుంటారు ఈ మాటని, పునర్జన్మ కదా. వాళ్ళు మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళి పుడతామని అనుకుంటారు. ఇది అలాంటిది కాదు. నీకోతే మా మాట అడిగేశాడు, మళ్ళీ నేను తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టాలా? నేను అసలే పెద్దోడిని అయిపోయాను, రేపో మాపో పోతాను, మళ్ళీ నేను తల్లి కడుపులో పుట్టాలా? నో. ఇది స్పిరిచువల్లీ స్పీకింగ్, ఆధ్యాత్మికమైనటువంటి ఆంతర్యానికి సంబంధించినటువంటి, నీ లోపలి మనిషికి సంబంధించినటువంటి. ఎందుకు మళ్ళీ పుట్టడంతో పోల్చాడు ఆయన? మళ్ళీ పుట్టడం అంటే ఏంటి? అప్పుడే పుట్టిన బేబీ ఎలా ఉంటుంది? ఒక కొత్త స్వభావం ఉంటుంది. యూనో, అంటే అప్పటిదాకా ఉన్న ప్రకాష్ చచ్చిపోతాడనమాట, మళ్ళీ పుడతాడనమాట. అది మళ్ళీ పుట్టడం అంటే ఒక టోటల్ పరివర్తన. మీరు అప్పుడప్పుడు మిలిటరీలో చూస్తారు, ఇలా వెళ్తూ ఉంటారు, పీచే మోడ్ అనగానే ఇలా తిరుగుతారు వాళ్ళు, ఒక 5 steps వేసి. అంటే అప్పటిదాకా లోకం పట్ల ఆకర్షణ, అందం అంటే వెంపర్లాట, లేకపోతే సుఖాలంటే విపరీతమైన ఇష్టం, ధనం అంటే దాహం, నన్ను అందరూ చెప్పుకోవాలన్న సెల్ఫీ జీవితం. మనం చూసాం కదా, ఎవరు మన ప్రవీణ్ గారు అబ్బాయి పుట్టినరోజు రోజున మీకు చెప్పే కదా సెల్ఫీ గురించి. సెల్ఫీ జీవితం ఇవన్నిటికీ విరుద్ధమైనటువంటి, లోకానికి విరుద్ధమైనటువంటి క్రీస్తు జీవన శైలికి సంబంధించిన కొత్త జీవన శైలిని, ప్రవర్తనను పుణికిపుచ్చుకుంటాం. ఒక పరివర్తన, ఒక మార్పు, ఒక టోటల్ చేంజ్, అ డ్రాస్టిక్ చేంజ్. దీన్ని మారు మనసు అన్నారు.
నువ్వు ఎన్నిసార్లు చర్చ్కి వచ్చినా, ఎన్నిసార్లు పాటలు పాడినా, నువ్వు ఏమైనా తలకిందులు తపస్సు చేసినా పరలోకానికి వెళ్ళలేవు, కొత్తగా జన్మించితేనే తప్ప. ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప పరలోక రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దానికి కావలసిన విశ్వాసాన్ని సేవింగ్ ఫెయిత్ అన్నాం. సేవింగ్ ఫెయిత్ అంటే రక్షణకు అవసరమైన కనీస అర్హత అయినటువంటి విశ్వాసం. ఏంటి విశ్వాసం? ఏంటి విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే యేసుప్రభు పేరిట ప్రార్థన చేయడమా? విశ్వాసం అంటే యేసయ్యాని భజన చేయడమా? లేదా విశ్వాసం అంటే ప్రతి మీటింగ్లో కన్నీళ్లు కార్చేసి నేను పాపినని ఒప్పుకొని చేతులు ఎత్తేసేయడమా? మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో, మళ్ళీ రివైవల్ మీటింగ్లో మళ్ళీ కన్నీళ్లు కార్చేసి మళ్ళీ నేను పాపిని అనడమా? ఈ మధ్యలో బ్రతుకు మారకపోవడమా? ప్రతి సండే ఆయన దగ్గర అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్ తెచ్చుకొని సోమవారం నుంచి శనివారం దాకా మామూలుగానే ఉండడమా? ఆఫీసులో మిమ్మల్ని గుర్తుపట్టలేనట్టుగా ఉండడమా? నువ్వు క్రిస్టియనా, నాకు తెలియదు ఎంతకాలం అన్నట్టుగా బ్రతకడమా? అది కాదు మారు మనసు అంటే. అది కాదు విశ్వాసం అంటే. ఏమిటి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే కంప్లీట్గా ఆయన మీద ఆధారపడ్డాం, దాన్ని విశ్వాసం అంటాం. ఒక చిన్నపిల్లాడు రోడ్డు దాటలేడు, కానీ అమ్మ చేయి పట్టుకుంటాడు. వాడికి పాపం ఏ బస్సు ఎప్పుడు వస్తుంది, ఏ కారు ఎప్పుడు వస్తుంది, బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, రోడ్ రూల్స్ ఏంటి, ట్రాఫిక్ రూల్స్ ఏంటి, వాడికి ఏం తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒకటే, నేను అమ్మ చేయి పట్టుకున్నాను, అంతే వాడికి తెలుసు. వాడు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అవతల ఉంటాడు సేఫ్గా. వాడు ఏం చేశాడు? వాడు ఒక్కటే చేశాడు, అమ్మ చేయి పట్టుకున్నాడు. అమ్మ ఏం చెప్తే ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాడు, అంతే. దట్స్ కాల్డ్ ఫెయిత్. యేసుక్రీస్తు మీద అలా ఆధారపడడం ఫెయిత్. మీరు చేసే గొప్ప విషయాలు ఉంటాయి చూసారా, మీకు చాలా మంచి మంచి ప్రొఫైల్స్ ఉంటాయి. మీకు మీ అచీవ్మెంట్స్ రాయమంటే మీరు అటు ఆఫీస్లో అచీవ్మెంట్స్ రాయగలరు, ఇటు చర్చ్లో కూడా చాలా గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ రాయగలరు. అన్న నేను ఎప్పటి నుంచి ఉన్నాను అనుకున్నాను ఈ చర్చ్లో, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇవేవి కూడా పనికిరావు అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వలన కలిగినది కాదు. ఏంటది? రక్షణ. మీరు కృప చేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ఎవడు అతిశయించడానికి వీలు లేదు. దట్ ఈస్ ఫెయిత్. నయాగరా ఫాల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? నయాగరా ఫాల్స్ ఎక్కడ ఉంటుంది? అవి నయాగరా జలపాతం అండి. ఎక్కడ ఉంటుంది? విన్నారంటే విన్నానంటారు, ఎక్కడ ఉంటుందంటే చెప్పరు. ఓకే, నైస్. మరి నయాగరా ఫాల్స్లో ఒక అద్భుతం జరిగింది ఒకసారి. ఏమని జరిగిందంటే, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి తాడు కట్టుకొని ఒక ఆయన దాని మీద నడిచేశాడు. అందరు చప్పట్లు కొట్టారు. మళ్ళీ యువతల నుంచి అవతలకి సునాయాసంగా నడిచేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు మళ్ళీ. అప్పుడు ఆయన మూడోసారి కూడా నేను నడుస్తాను, మీరు నమ్ముతారా నేను నడుస్తానంటే అని అన్నాడు. ఓ తప్పకుండా. ఎంతమంది నమ్ముతున్నారంటే అందరూ చేతులు ఎత్తేసారు నీలాగే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు నిజంగా నమ్ముతున్నారా అన్నాడు. ఎస్, మేమందరం నమ్ముతున్నాం. 2 సార్లు నడిచావు కదా, మూడోసారి కూడా నువ్వు నడుస్తావు, మాకు తెలిసి నువ్వు నడుస్తావని. మీరు నిజంగా నమ్ముతున్నారా అన్నాడు మళ్ళీ రెండోసారి ఆయన. అవును మేము నమ్ముతున్నాం అన్నారు. అట్లయితే ఒకళ్ళు వచ్చి నా భుజం మీద కూర్చుంటారా అన్నాడు. ఒకళ్ళు వచ్చి నా భుజం మీద కూర్చుంటే నేను అవతలకి తీసుకెళ్తాను. ఎవరు రాలా, చేతులన్నీ దిగిపోయినాయి. ఇవి మీటింగ్లో చేతులు ఎత్తే బ్యాచ్ ఇదే. వాళ్ళు ప్రతి సంవత్సరం మార్మల్స్ పొందేస్తూ ఉంటారు. మార్పు ఏమి ఉండదు. రివైవల్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ముందే జీవం లేకపోతే రీవైవల్, పునరుజ్జీవం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు అక్కడున్న చిన్న పిల్లోడిని పిలిచాడు. అరే నువ్వు వస్తావా? నేను వస్తాను అన్నాడు. అని ఎక్కి పైన కూర్చున్నాడు వాడు భుజాల మీద. సునాయాసంగా మళ్ళీ అవతలికి తీసుకెళ్ళిపోయాడు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఎవడరా చిన్న పిల్లోడు అంటే వాళ్ళ అబ్బాయి. వాడికి తెలుసు వాళ్ళ నాన్న ఏంటో. నీకు తెలుసా నీ ఏసేంటో? ఊరికే ఏసేయండం కాదు. ప్రభా పరలోకంకి వెళ్ళడానికి నా దగ్గర
కావలసినంత నీతి లేదు అని ఒప్పుకొని ఆయన నీతి మీద ఆధారపడడమే అక్కడ ఆరంభమవుతుంది మీ మారు మనసు జీవితం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నేను మంచిదాన్ని, నేను మంచోడిని, నేను సీనియర్ని, నేను అది, నేను ఇది, నేను ఇప్పుడు దాకా ఒక అబద్ధం కూడా ఆడలేదు అన్నారా, మీకు పరలోకం లేనట్టే. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మనలను సమస్త దుర్నీతి నుంచి కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఒకవేళ మనలో పాపము లేదని మనం చెప్పుకొని ఎడల మనము మనల్ని అబద్ధికులుగా చేసుకొనుచున్నాము, ఆయనను కూడా అబద్ధికులుగా చేస్తున్నాం. ఫెయిత్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకడు వచ్చి పరిగెట్టుకుంటే యేసుప్రభుని అడిగాడు, పరలోకానికి వెళ్ళాలంటే నేను ఎంత మంచి చేయాలి? అప్పుడు యేసుప్రభు ఒక చిట్టా చదివాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు. ఇవన్నీ నేను చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి చేస్తున్నానయ్యా, ఇంకా ఏమైనా ఉన్నాయా? నీకు ఒకటి కొదువుగా ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం ఇవన్నీ చేయడం వల్ల వెళ్ళిపోతామని. ఎంత మంచి, పరలోకానికి నిన్ను చేర్చగలిగిన మంచి అని ఎవరైనా అడిగితే ఇంత మంచి కూడా నీలో లేదు. చాలా మంచి నీలో ఉండొచ్చు, కానీ పరలోకానికి నిన్ను చేర్చగలిగినంత మంచి నీలో ఇంచుకంత కూడా, నాలో ఇంచుకంత కూడా ఉండదు. ఆ మంచి ఆయన దగ్గర నుంచి వస్తుంది. అందుకని మార్టిన్ లూథర్ ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఒక అద్భుతమైన థియాలజీ, 1 లైన్ ప్రేయర్. లార్డ్ thou art my righteousness and I am thy sin. Lord thou art my righteousness and I am thy sin. ప్రభువా, నా నీతివి నువ్వే, నీ పాపం ఎవరో కాదు, నీకు లేదు పాపం, అది నేనే. నాకు నీతి లేదు, నా నీతి నేను కాదు, అది నేను సాధించింది కాదు, నువ్విచ్చావు నాకు నీతిని. యు నో వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్? సిలువ గొప్పతనం ఏంటో తెలుసా? గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగింది సిలువలో. నేను ఒక ఘోర పాపిని, పాపం తప్ప నాకేం తెలియదు. ఆయన ఒక అద్భుతమైనటువంటి పరమ పవిత్రుడైన వాడు, ఆయనకు పాపం తెలియదు. నాకు పాపం తప్ప ఏం తెలియదు, ఆయనకు పాపమే తెలియదు. అంత నీతిమంతుడు. నా సిలువ మీదకి ఆయన ఎక్కినప్పుడు మీ స్థానంలో నా స్థానంలో దెర్ వాజ్ అ గ్రేట్ ఎక్స్చేంజ్. ఆయన నీతి అంతా వచ్చి నా మీద పడింది, నా పాపం అంతా ఇలా ఆయన మీద పడింది. నో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రాస్. 40 దినాలు మనం సిలువ గురించి ధ్యానిస్తాం, కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. నెవర్ డిపెండ్ ఆన్ యువర్ వర్క్స్. స్వనీతి అన్నిటికంటే మోసకరమైంది. స్వనీతి రివైవల్కి అడ్డు కూడా. స్వనీతి దేవుడికి నిన్ను దూరం చేస్తుంది. ఎందుకు పరిశీలన ఆయన తృణీకరించాడు? వేశ్యల దగ్గర కూర్చున్నాడు. వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉంది, కానీ వేషధారులకు లేదని అంత కఠినంగా ఎందుకు మాట్లాడాడు? వేశ్య గొప్పతనం ఏంటంటే ఆవిడకి స్వనీతి లేదు. ఆవిడొచ్చి, ప్రభు నేను పాపిని, ఆయన పాదాలని కన్నీళ్ళతో కడిగింది. ఆయనకు కావాల్సింది అదే. ఏది నీకు దేవుడిని దూరం చేస్తుంది? దేవుడు జీవానికి మూలం. ఉజ్జీవం ఎలా వస్తుంది? జీవానికి మూలమైన వాడు దూరం అయితే ఉజ్జీవం ఎలా వస్తుంది? రాదు. దేవుడికి మనల్ని దూరం చేసేది స్వనీతి. విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? అయ్యా నా నీతి చాలదు, నా నీతి చాలదు. మనం చాలాసార్లు కమ్యూనియన్లో చేయి వేసేటప్పుడు, లార్డ్స్ టేబుల్లో మనం చేయి వేసేటప్పుడు, ప్రభురాత్రి భోజనం, బల్ల, రకరకాలుగా పిలుస్తారు కదా మీరు. అట్లా చేయి వేసేటప్పుడు పరీక్ష చేసుకోండి అని చెప్తుంటారు పాస్టర్ గారు. సెయింట్ అగస్టిన్ ఏమంటాడంటే, యోగ్యంగా చేయి వేయమంటాడు పౌలు. సెయింట్ అగస్టిన్ ఏమంటాడంటే, దేవుని సన్నిధిలో యోగ్యత ఏంటి అని అడిగితే సెయింట్ అగస్టిన్ ఆయన ఏమన్నాడంటే, నాకు యోగ్యత లేదని ఒప్పుకోవడమే, తెలుసుకోవడమే దేవుని సన్నిధిలో యోగ్యత అన్నాడు. యు గాట్ ద పాయింట్? To realize that I am unworthy is my worth in the presence of the Lord. You have no worth. That is faith andi. Faith ante adi. That is saving faith. And there is a growing faith. You know what is a growing faith? Growing faith ante entante not depending on something else but God. Faith is dependence. యేసుక్రీస్తు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి? ఆయన వెళ్ళి ఎందుకంత ప్రార్థన చేశాడు?
సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించమని చెప్పినప్పుడు అందుకు అంత సంఘర్షణకు లోనయ్యాడు, అంత లోతుగా బాధపడ్డాడు, చెమట రక్తమయ్యే అంత డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు? డిపెండెన్స్. ఆయన కుమారుడై ఉండి తాను శరీరధారిగా ఉన్న దినములలో తను మరణం నుంచి తప్పించగలవానికి కన్నీళ్లతోనూ యాచనలతోనూ మహారోదనముతోనూ తను అప్పగించుకొనెను కనుక ఆయన ప్రార్థన ద్వారా శ్రమ పొంది విధేయత నేర్చుకొనెను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. డిపెండెన్స్. క్రిస్టియన్స్, మీరు చాలా కాలం అయి మారు మనసు పొంది చాలా కాలం అయి ఉండొచ్చు. మీకు ఈ డిపెండెన్స్ ఉందా? లేదంటే మీకు ఫెయిత్ లేదని అర్థం. మీరు ఎన్నిసార్లు యేసు జపం చేసినా మీకు ఫెయిత్ లేదని అర్థం. డిపెండెన్స్. చాలాసార్లు మనం బ్యాంక్ బ్యాలెన్స్ వైపు చూసుకుంటాం, సెక్యూర్డ్, ఐఎమ్ సెక్యూర్డ్. చాలాసార్లు జాబ్ వైపు చూసుకుంటాం, ఐఎమ్ సెక్యూర్డ్, నా జాబ్ చాలా మంచి జాబ్. చాలాసార్లు మన ఫ్యామిలీ రిలేషన్షిప్ వైపు చూసుకుంటాం. నో, దట్ ఈస్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫెయిత్ అంటే ఏంటంటే, క్రైస్తవుడికి, ఎదిగే క్రైస్తవుడి ఫెయిత్ ఏంటంటే వీటన్నిటికీ అతీతంగా ఆయన మీద ఆధారపడటం. అప్పుడు ఇవేవీ లేకపోయినా బ్రతకగలను. యోబు గొప్పతనం ఏంటి? యోబు గొప్పతనం అదే. యోబుకి అన్నీ ఉన్నాయి. యోబుకి అన్నీ ఉండడమే కాదు, నీతిమంతుడిగా జీవించాడు యోబు. దేవుడి దగ్గర కూడా ఆయనకి అద్భుతమైనటువంటి పేరుంది. సాతాను వచ్చి దేవుడిని ఛాలెంజ్ చేశాడు, ఇవన్నీ తీసే, యోబు ఎట్లా ఉంటాడు చూడు. అసలు యోబు భక్తే కాదు. సాధారణంగా డబ్బులు ఎక్కువైపోతే భక్తి తగ్గిపోద్ది కదా. మీరు బ్లెస్సింగ్స్ అంటూ ఉంటారు కదా. అంటే ఎక్కువ డబ్బులు ఉంటే, ఎక్కువ కార్లు ఉంటే, ఎక్కువ బంగ్లాలు ఉంటే, ఎక్కువ లక్షలు వస్తే బ్లెస్సింగ్స్ అని అనుకుంటూ ఉంటారు కదా మీరు. చాలామంది అపోహ అది. ఎందుకంటే తెలుసా, అలాంటి క్రైస్తవులు ఏమో తెలుసా, అవి తీసేయగానే వాళ్ళు మళ్ళీ గాలి తీసేసిన టైర్లాగా అయిపోతారు. బట్ యోబుని చూడండి, యోబు ఎలా ఉన్నాడో. అవి తీసేసిన తర్వాత కూడా హీ వాజ్ సో స్ట్రాంగ్. భార్య వచ్చి చచ్చిపోరాదు, నా విమోచకుడు సజీవుడు నేను ఎరుగుతున్నాను. ఎక్కడుంది ఆయన గురి? ఎక్కడుంది ఆయన డిపెండెన్స్? ఎక్కడుంది ఆయన యాంకర్? ఎక్కడై ఉన్నాడు? ఫెయిత్. A.W. Tozer అందుకే అంటాడు, ఫెయిత్ మీన్స్ యాంకరింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అంటాడు. పరిస్థితులకు అతీతంగా ఉంటుంది ఫెయిత్, విశ్వాసం. పరిస్థితులకు అతీతంగా ఉంటుంది. హబక్కుకు అందుకని ఇలా ప్రార్థన చేస్తాడు. మొదట్లో ఆయన ఫెయిత్ చెలించింది, ఆయన విశ్వాసం ఊగింది. దేవుడు ఆయనతో మాట్లాడాడు. అప్పుడు హబక్కుకు అంటాడు, ఏం ప్రభా ఈ అన్యాయం, ఏం ప్రభా ఈ అక్రమం, నువ్వేం చేస్తున్నావు? చూస్తూ ఎలా ఉండగలవు నువ్వు? నీతిమంతుల మీద అనీతిమంతులు దాడి చేస్తున్నారు, అన్యాయంగా వాళ్ళని అనగదొక్కుతున్నారు, న్యాయం ఎక్కడిది ప్రభువా అని హబక్కుకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు హబక్కుతో మాట్లాడతాడు. హబక్కుకు లాస్ట్ చాప్టర్లో హబక్కుకు అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, శాలలో పశువులు లేకుండినను, పొలంలో పంట పండకపోయినను. ఒకవేళ హబక్కుకు కానీ మలేషియాలో ఉంటే, ఆయన ఈ 2017లో ఉంటే నవంబర్లో, ఇప్పుడు కానీ హబక్కుకు రాస్తే ఆ పుస్తకాన్ని ఇలా రాసి ఉండేవాడు, మా అమ్మాయికి అమెరికా సీట్ రాకపోయినను, మా అమ్మాయికి అమెరికా సంబంధం రాకపోయినను, నేను మలేషియా వచ్చి 6 నెలలు అయింది, ఇంకా ఉద్యోగం రాలేదు, అయినను చర్చిలో నాకు పదవి ఇవ్వకపోయినను, నన్ను ఎవరు చూడకపోయినను, నేను మంచి గిటారిస్ట్ని, ఇంతవరకు ఒక్కసారి కూడా నాకు చర్చిలో ఛాన్స్ రాకపోయినను, నేను పాటకెత్తినని పాటగాడిని నన్ను గుర్తించకపోయినను, నా శాలరీ పెరగకపోయినను, నాకు ప్రమోషన్ రాకపోయినను, నా భార్య నా మాట వినకపోయినను, మా పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయినను, నేను యెహోవా యందే ఆనందించెదను. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే నా కడుపులో కణితి మాయమైతేనే, నాకు ₹1,00,000 వస్తేనే, నాకు ప్రమోషన్ వస్తేనే, నో, అది కాదు విశ్వాసం అంటే. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యేసు ప్రభువుని వెంబడించడం అంటే సిలువనెత్తుకొని వెంబడించడం. బేరింగ్ ద క్రాస్. చెప్పడం మానేశారు ప్రీచర్లు ఇప్పుడు ఆ విషయాన్ని. చెప్తే ఎక్కువ మంది రారు చర్చ్కి. బట్ దట్స్ ద ట్రూత్.
యేసుప్రభుని వెంబడించడానికి కొంతమంది అన్యులు వచ్చారు, గ్రీకులు. ఆయన శిష్యుల ద్వారా కబురు పెట్టారు, నిన్ను వెంబడిస్తారట, నీ దగ్గరికి రావాలట, నీ శిష్యరికం చేస్తారట, నీ ఇంటర్వ్యూ కావాలట అని అడిగారు యేసుప్రభుని. ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి చెప్పండి, ఇంకా కలవకముందే, ఇంటర్వ్యూ ఇవ్వకముందే ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి చెప్పండి, వెళ్ళి నన్ను వెంబడించేవాడు నా సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పండి. ముందు ఈ విషయం చెప్పండి. వెళ్ళి నన్ను వెంబడిస్తే ఎంసెట్లో సీట్ రాదని చెప్పండి. నన్ను వెంబడిస్తే తొందరగా పెళ్లి కాదని చెప్పండి. నన్ను వెంబడిస్తే ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం ఉందని చెప్పండి. అప్పటికి కూడా వస్తానంటే రమ్మనండి. దట్స్ జీసస్, దట్స్ ఫెయిత్. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో అలాగా ఫెయిత్ తోటి వాళ్ళకేమిస్తాడు? హీ గివ్స్ యూ రెస్ట్. హీ గివ్స్ యూ రెస్ట్. ఈ ప్రీ రిక్వజిట్ ఉందా మీకు? మీరు థీమ్ అయితే పెట్టుకున్నారు, విశ్రాంతి కావాలని. ఎందుకు పెట్టుకున్నారు నాకు తెలియదు. మీకు విశ్రాంతి లేకుండా ఉంటేనే పెట్టుకొని ఉంటారు బహుశా. ఎక్కడో మీకు విశ్రాంతి లేదు. కానీ విశ్రాంతి దొరకాలంటే, ఆయన విశ్రాంతి మీకు కావాలంటే ఈ అటర్ డిపెండెన్స్ ఆన్ గాడ్ ఉండాలి. జాన్ వైట్ అనేటువంటి క్రిస్టియన్ సైకాలజిస్ట్ అండ్ ఎ స్పీకర్ అండ్ ఎ లీడర్, ఒక డాక్టర్, ఏమంటాడంటే, వెన్ యూ డోంట్ ప్రే క్రిస్టియన్స్ యు ఆర్ సిన్నింగ్. When you don't pray Christians, you are sinning because you are sending a message to God that I don't need you. I can do things on my own. మీరు ప్రార్థన చేయనప్పుడు క్రైస్తవులారా మీరు పాపం చేస్తున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయని ప్రతి క్రైస్తవుడు దేవుడికి ఒక సందేశం పంపిస్తాడు, నీ అవసరం నాకు అక్కర్లేదు, నీ అవసరం నాకు అక్కర్లేదు. నా అంతటి నేనే జీవించగలను, నా అంతటి నేను ఉద్యోగం తెచ్చుకోగలను, నా అంతటి నేనే పెళ్లి చేసుకోగలను, నా అంతటి నేను బతికి బట్ట కట్టగలను, నా అంతటి నేను పైకి ఎదగలను. ఎందుకంటే ప్రేయర్ అంటే డిపెండెన్స్. ఈ డిపెండెన్స్ ఉందా? ఆఫీస్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు కదా ఉదయాన్నే 9 o'clock, మీరు 7కి వెళ్తే 4కి వస్తారంట కదా, 9కి వెళ్తే మళ్ళీ వేరే టైంలో వస్తారంట కదా. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు ఒక థీమ్గా మీరు పెట్టుకున్నారు ఈ 3 రోజుల రివైవల్ మీటింగ్స్కి. రివైవల్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టెక్స్ట్. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, రండి నేను మీకు రెస్ట్ని ఇస్తాను. ఏమిస్తాను? రెస్ట్. ఇంక తెలుగులో ఏమనుంది? విశ్రాంతినిస్తాను. అంటే మీరు ముందు దీన్ని అర్థం చేసుకుంటేనే ఈ 3 రోజులు దీన్ని మనం అప్లై చేసుకోగలం. ఫస్ట్ డే ఈరోజు నేను మోస్ట్లీ ఆన్ ద డెఫినిషనల్ లెవెల్ నేను మాట్లాడతాను. అంటే ముందు ఆ వాక్య భాగాన్ని, దాని నేపథ్యాన్ని, యేసుక్రీస్తు చెప్పిన మాటల్లోని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అర్థం కాకుండా దాన్ని అప్లై చేసుకోలేం, దాన్ని అన్వయించుకోలేం. ఏదైనా ఒక విషయం అర్థమైన తర్వాతనే అన్వయింపు, దాన్ని మన జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకోగలం. ఆచరించక ముందు ఆలోచన ఉంటుంది, ఆచరించక ముందు అవగాహన ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అవగాహనలోకి తెచ్చుకుందాం ఆయన మాటలు ఏమిటి అనేది. ఏదైనా ఒక పదానికి, ఏదైనా ఒక వచనానికి, ఏదైనా ఒక సెంటెన్స్కి, ఏదైనా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు లేకపోతే రాసినప్పుడు దానికి అర్థం ఎలా చేకూరుతుందంటే దాని సందర్భాన్ని బట్టి చేకూరుతుంది. కొంచెం సౌండ్ తగ్గిస్తారా? ఇది చిన్న రూమే, మనకి పెళ్ళిళ్ళకి వెళ్ళడం అలవాటు అయిపోయినట్టుంది. కొంచెం అక్కడ దబాయించి మ్యూజిక్ పెడతారు కదా, కొంచెం తగ్గించండి. రైట్, ఆ రీసౌండ్ లేకుండా. మైక్ చెక్. ఎస్, యా బ్రదర్, థ్యాంక్ యూ. రైట్. సో లేకపోతే ఏమవుతుందంటే కొంతసేపటికి మీ చెవులు గింగిరాలు తిరుగుతాయి, మీరు ఆ తర్వాత మళ్ళీ వినలేరు. సో లెట్ ఇట్ బి వెరీ సెరీన్ యూనో అండ్ స్ట్రైట్ ఇన్ టు యువర్ ఇయర్స్. నౌ కాంటెక్స్ట్ని అర్థం చేసుకుంటేనే మనకి ఏదైనా అర్థమవుతుంది, లేకపోతే పదాల అర్థాలు మారిపోతాయి. అది చాలా అవసరం. రేపొద్దున గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు, ఈ సాయంత్రం వాళ్ళిద్దరు కలిశారు. టుమారో ఐ విల్ గివ్ యూ అ రింగ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈమె రాత్రంతా నిద్ర పట్టలేదు. ఇంకి టుమారో ఐ విల్ గివ్ యూ అ రింగ్ అనేదే, నీకు రింగ్ ఇస్తాను అన్నదే ఆమెకి గుర్తుంది. సో ఆమె వెయిట్ చేస్తూ ఉంది. సో ఉదయాన్నే ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈమెకి గ్రీటింగ్స్ చెప్పాడు. గ్రీటింగ్స్ చెప్తే థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోయింది. బర్త్డే విషెస్ చెప్పాడు, థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోయింది.
ఏంటి థ్యాంక్స్ కూడా చెప్పట్లేదని అవతల పాపం బాయ్ ఫ్రెండ్ చాలా ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయి ఇంకా ఉండబట్టుకోలేక రింగ్ ఇస్తానన్నావు, అవును ఇచ్చాను కదా, మాట్లాడుతున్నాను కదా నీతోటి అన్నాడు ఆయన. ఈ రింగా అనుకుంది అప్పుడు. ఆమె వేరే రింగ్ అనుకుంది. ఆయన ఫోన్ రింగ్ ఇస్తానన్నాడు. యూనో వర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. మనము ఒక పదాన్ని, ఒక వచనాన్ని అర్థం చేసుకోవాలంటే దాని కాంటెక్స్ట్ని మొదట అర్థం చేసుకోవాలి. చెప్పినవాడు ఏ ఉద్దేశంతో చెప్పాడో అర్థం చేసుకోవాలి. వినేవాడు ఉద్దేశాన్ని అందులో చొప్పించకూడదు. యూ షుడ్ నాట్ పుట్ యువర్ మీనింగ్ యాజ్ అ లిజనర్, యాజ్ అ రీడర్, బట్ ద స్పీకర్ అండ్ ద రైటర్, ఎవరైతే రాశారో, ఎవరైతే చెప్పారో వాళ్ళే దానికి అర్థము ఏంటో వాళ్ళ గుండెల్లోనే ఉంటుంది, వాళ్ళ మనసులోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం ఆ కాంటెక్స్ట్లో. అది చాలా అవసరం, లేకపోతే సమస్యలు అవుతాయి. అందుకనే అనిల్ గారు ప్రామిస్ కార్డులు తెమ్మంటే నేను తేలేదు. ప్రామిస్ కార్డులతో వచ్చిన తిప్పలు ఏంటంటే, నేను ప్రామిస్ కార్డులు స్టార్ట్ చేసిన చర్చిలో మారుమనసు పొందాను. అది మా చర్చి. నాకు ప్రామిస్ కార్డులు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. కొంతకాలం తర్వాత వదిలేశాను నేను, ఎందుకంటే బైబిల్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత. ప్రామిస్ కార్డులతో వచ్చిన తిప్పలు ఏంటంటే, అవి బైబిల్ నుంచి వాక్యానికి విడాకులు ఇస్తాయి. అవి ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు మీరు చూడరు, చాలామంది చదవరు. వాళ్ళు ఎప్పుడు ఆ ముక్కే చూస్తారన్నమాట. ముక్కలతో ప్రాబ్లం. సో అందుకని ఇప్పుడు కూడా మనం ఆ పాంప్లెట్లో మీకు రాశారు కదా, ఫ్లయర్లో మత్తయి సువార్త 11:28, అది అందులోకి వెళ్ళి చూడాలన్నమాట. మీరు కనీసం రెఫరెన్సే చూడలేదు. అద్భుతమైన క్రైస్తవులు మీరు. గాడ్ బ్లెస్ యూ. నా ఇప్పుడు మత్తయి సువార్త 11:25 నుంచి 28 దాకా మనం చదువుదాం. యేసుక్రీస్తు వారు కొన్ని చాలా కీలకమైన పదాలు వాడాడు ఇక్కడ. ఫస్ట్ ఆయన ఏమన్నాడంటే, ఒక కాల్ ఇచ్చాడు, ఒక పిలుపునిచ్చాడు. ఏంటి ఆ కాల్, ఆ పిలుపు ఏంటి? ఆయన మొదటి పిలుపు ఏంటి? ఆ వచనంలో 11:28లో. అదే మనతో సమస్య. అసలు ఫస్ట్ వచనం ఏమంటున్నాడు? రండి, అది పిలుపు. కమ్, రండి, అది మొదటి విషయం. తర్వాత అంటున్నాడు, నేను మీకు ఇస్తాను. దేర్ ఆర్ 2 verbs ఇన్ దిస్ వర్స్. 2 క్రియాపదాలు. ఒకటి రావడము, ఇంకోటి ఇవ్వడం. రావడం అనేది మన వంతు, ఇవ్వడం అనేది ఆయన వంతు. 2 వైపులకు కూడా మీరు బాధ్యతను చూస్తున్నారు. ఎవరి వంతు ఏంటో మీకు అర్థమవుతుంది. ఏది ముందు? రావడం ముందు, ఇవ్వడం తర్వాత. రైట్? ఇప్పుడు ముందు కొంత మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. విశ్రాంతి, ఇంగ్లీష్లో రెస్ట్. ఏంటి మీ అందరికీ రెస్ట్ దొరక్క ఈ థీమ్ పెట్టుకున్నారా? మాస్టర్ గారు ఈ థీమ్ చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడంతా ఒక బిజీ ప్రపంచంలో తిరుగుతున్నాం మనం కదా. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ప్రపంచం, వాళ్ళకి టైం ఉండేది, వాళ్ళకి రెస్ట్ ఉండేది. భార్య ముఖం భర్త చూడడానికి, పిల్లల ముఖం తల్లి చూడడానికి కదా. వీ హ్యాడ్ ఇనఫ్ టైం. ఇప్పుడు మనకి ఏం తక్కువైపోయింది? ఇదే తక్కువైంది, రెస్ట్. చాలా సమకాలీనమైన అంశాన్ని తీసుకున్నందుకు పాస్టర్ గారిని మనం అభినందించాలి. వారు ఆ టాపిక్ మనకి ఇచ్చినందుకు. మీకు చాలా అవసరం. అందుకని నేను రేపు ఎల్లుండి ప్రాక్టికల్గా మాట్లాడతాను, ఈరోజు థియరిటికల్గా మాట్లాడతాను, థియలాజికల్గా మాట్లాడతాను. అండ్ రేపు ఎల్లుండి దీన్ని అప్లై చేస్తాను మీకు నేను. వాట్ ఈజ్ రెస్ట్? రెస్ట్ అంటే ఇలా కూర్చోవడమా కాసేపు? ఎందుకు వాళ్ళకి రెస్ట్ ఇస్తానంటున్నాడు? వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళు ప్రయాసపడుతున్నారు, భారము మోస్తున్నారు. ఇంగ్లీష్లో ఏమనుంది? హెవీ. వాళ్ళ మీద ఒక పెద్ద బరువు పెట్టారనమాట. హెవీ లేడెన్ అంటే బరువు మోస్తున్నారు అనమాట. బరువు మోసేటప్పుడు ఎలా ఉంటుంది? బరువు మోసేవాడికి ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు దించేసి కాసేపు ఎక్కడైనా కూర్చుందామా అనిపిస్తుంది, అంతేనా? బరువు మోస్తున్నారు. క్రైస్తవులు ఎలా బరువు మోస్తున్నారో, ఆ బరువు ఎలా దించుకోవాలో రేపు ఎల్లుండి మాట్లాడతాను. కానీ ముందు కాంటెక్స్ట్లో ఆయన ఎవరిని పిలుస్తున్నాడో మీకు తెలియాలి.
ఎవరితో మాట్లాడుతున్నాడు అంటారు? ఈయన ఎవరిని పిలుస్తున్నాడు? ఈయన యూదులతో మాట్లాడుతున్నాడు, యూదుల కాంటెక్స్లో. యేసుక్రీస్తు వారు వచ్చే నాటికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలనే కాక తాము కూడా కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సృష్టించి పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, మత గురువులు సామాన్య యూదు ప్రజానీకం మీద మోపారు. అండ్ దే వర్ హెవీలీ లేడెన్ బై దేర్ రిలీజియస్ లీడర్స్. వాళ్ళ మత గురువులు, వాళ్ళ మత నాయకులు యూదుల పైన ఒక మోయలేనంత బరువుని మోపారు. చాలా సంవత్సరాలుగా వాళ్ళు దాన్ని మోస్తున్నారు. అందుకనే వాళ్ళు విపరీతంగా శ్రమిస్తున్నారు. విశ్రాంతి, మీరు ఎప్పుడైనా ఎన్సీసీ లాంటి మిలిటరీ లాంటి ప్లేసెస్కి వెళ్తే వాళ్ళు విశ్రామ్ అంటారు. మీరు ఎప్పుడైనా డ్రిల్ చేసేటప్పుడు స్కూల్లో విశ్రామ్ అంటారు హిందీలో. విశ్రామ్ అంటే శ్రమకు ఆపోజిట్ అనమాట. ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ టాయిల్. రెస్ట్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ టాయిల్, ఎఫర్ట్. ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ విశ్రమం ఉంటుంది. ఎప్పుడు అసలు పనే చేయట్లేదు అనుకో, వాడికి ఇంకా విశ్రాంతి ఏముంది? విశ్రాంతి ఎవరికి? బాగా పనిచేసి అలసిపోయి కష్టపడిన వాడికి విశ్రాంతి అనమాట. అది మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదు అనుకో, నెలకోసారి వెళ్ళి సార్ నాకు కొంచెం లీవ్ కావాలని అడిగితే ఎట్లా ఉంటుంది? మీ బాస్కి ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ఇశ్రాయేలీలకి ఈ పిలుపునిచ్చేటప్పటికీ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న యూదులారా, నా యొద్దకు రండి, కమ్ టు మీ, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. నా ఏంటి వాళ్ళ మీద ఉంది అంటే, అ లాట్ ఆఫ్ బర్డెన్, బరువు. ఎందుకు ఇది బరువు అయింది? ఏం బరువు ఉంది వాళ్ళ మీద? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవి నైతిక ఆజ్ఞలు. మరో రకం ఆజ్ఞలు కూడా ఉన్నాయి. నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ పైన టెర్రస్కి పారాపెట్ వాల్ ఉండాలి. ఎందుకంటే పక్కింటి వాడు నీ ఇంటి మీదకి వచ్చి మీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు వాల్ లేకపోతే, చుట్టూ ప్రహరీ గోడ లేకపోతే, వాడు పడిపోతే వాడి ప్రాణానికి నిన్ను బాధ్యుడిని చేస్తాను అన్నాడు ఇశ్రాయేలీలతో దేవుడు. సివిక్ రూల్స్ అంటాం వీటిల్ని, సివిక్ లా అంటాం. పౌర స్మృతి, పౌర చట్టం ఉంది, నైతిక చట్టం ఉంది, 10 ఆజ్ఞలు, పౌర చట్టం కూడా ఉంది. మూడో రకమైన చట్టం ఉంది, ట్రెడిషన్స్కి సంబంధించింది, కస్టమ్స్కి సంబంధించింది, రిచువల్స్కి సంబంధించింది, ఆచార వ్యవహారాలకు సంబంధించింది, మతాచారాలకు సంబంధించింది. మనం చాలామంది ఒక మతాచారం పాటిస్తుంటాం, 40 దినాలు ఉపవాసం ఉంటాం కదా. 40 దినాలు నిజానికి మనం ఉపవాసం ఉండం, అన్నం అనేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా. ఉపవాసం అంటే అది కాదు కదా. ఉపవాసం అంటే ప్రార్థన చేయడం కదా. మనం ఏం చేస్తాం? చాలా అద్భుతమైన క్రైస్తవం. ఉపవాసాన్ని, ప్రార్థనని వేరు చేసినటువంటి ఒకే ఒక మతం క్రైస్తవ మతం. అద్భుతమైన వాళ్ళు మనం చాలా అద్భుతమైన పనులు చేస్తూ ఉంటాం చాలాసార్లు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఇలాంటి కొన్ని మతాచారాలను వాళ్ళ మీద మోపారు. మోపేటప్పటికి వాళ్ళు ఆ బరువుని, ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. ఎందుకు బరువు అయింది వాళ్ళకి? పాత నిబంధన. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడు పెట్టిన ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టాండర్డ్స్ని ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు, అంటే చేరుకోలేకపోయారు, నెరవేర్చలేకపోయారు. ఆ అప్ టు ద మార్క్. మనకి పాస్ మార్క్ ఇండియాలో 35 మార్కులు. ఆ 35 మార్కులు రావట్లేదు ఎవరికి. అయితే 10 వస్తున్నాయి, లేకపోతే 20 వస్తున్నాయి, లేకపోతే 25 వస్తున్నాయి. కొంతమందికి 34 వస్తున్నాయి, కొంతమందికి పాపం 34.5 వస్తున్నాయి, కానీ 35 మాత్రం రావట్లేదు. సో శ్రమ పడుతున్నారు 35 తెచ్చుకోవాలని, కానీ కుదరట్లేదు. ఏ ఒక్క దాంట్లోనైనా ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే మనిషి యొక్క పాపానికి అతను బానిసైపోవడం వల్ల, పాప స్వభావానికి బానిసైపోవడం వల్ల, ఇశ్రాయేలీలు కూడా మనుషులే కనుక వాళ్ళు అలా చేయలేకపోయారు. ఇదిలా ఉండగా పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి, ప్రవక్తలు రావడం మానేసిన 400 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే మలాకీ తర్వాత దాదాపు 430 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చే నాటికి ఈ మత గురువులు ఏం చేశారంటే, ఇంక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేసి ఇలా నెత్తిన పెట్టారు. పెట్టేటప్పటికి వాళ్ళు అది బరువు అయిపోయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూదులు సబ్బాతును పాటిస్తారు.
సబ్బాతు దినాన వాళ్ళు ట్రావెల్ చేయకూడదు, అంటే ప్రయాణం ఎక్కువ చేయకూడదు. ఎక్కువ దూరం అంటే ఇక్కడ నుంచి చర్చి దాకా నడవచ్చు, పర్లేదు. కొన్నిసార్లు లిఫ్ట్లో కూడా వాళ్ళు ఎక్కువసేపు ప్రయాణం చేయరు. మీరు ఇప్పుడు కూడా ఇజ్రాయెల్కి వెళ్ళి చూస్తే సాటర్డే అంటే సబ్బాతు దినం వాళ్ళకి ఈవినింగ్ శుక్రవారం సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుంది రఫ్గా. మీరు వెళ్ళి చూస్తే వాళ్ళ లిఫ్ట్లో చాలా తమాషాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది వర్క్ ఏమో అని చెప్పి, పని చేస్తున్నామేమో అని చెప్పి వాళ్ళు ఆ పని చేయకుండా ఉండడానికి, అంటే ఇలా నొక్కారనుకో లిఫ్ట్లో, నొక్కితే ఏంటది పని కదా, అందుకని నొక్కే లిఫ్ట్లు ఉండవు అనమాట, నొక్కకుండా ఉండాలన్నమాట లిఫ్ట్. ఇప్పుడు ఏమైపోయింది, చివరికి భారం అయిపోయింది ఇది. అంటే పాత నిబంధనని ఇంటర్ప్రెట్ చేసే విధానంలో కూడా మార్పు వచ్చి నువ్వు అసలు ఏ పని చేయకూడదు అనేటప్పటికి ఏమైందంటే తేడా వచ్చేసింది. అందుకనే శిష్యులు వెన్నులు తుంచుకొని, ఆకలేసినప్పుడు వెన్నులు తుంచుకొని తింటే అది వీళ్ళకి తప్పుగా అనిపించింది. ఇలాంటి భారం మోపుకుంటూ వచ్చారు. బైబిల్లో ఇంతే ఉంది, పాత నిబంధనలు ఇంతే ఉందని మత గురువులు చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పుకుంటూ వచ్చేటప్పటికి వాళ్ళ మీద మోయలేని భారం పడిపోయింది. నీతిమంతులుగా ఉండడం పక్కన ఉంచండి, ఈ నీతిగా బ్రతకడం ఒక పెద్ద బరువు అయిపోయింది వాళ్ళకి. మీరు భారతదేశంలో ఎప్పుడైనా స్కూల్ పిల్లల్ని చూసారా? భారతదేశంలో, ఇక్కడ కాదు, భారతదేశంలో స్కూల్ పిల్లల్ని చూసారా? వాడు పాపం ఎల్కేజీ యూకేజీలోనో ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో ఉంటాడు, కానీ వాడి మూట వెనక వాడికంటే బరువు ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? పిల్లలు చాలాసార్లు ఇంటికి వచ్చి ఇలా పెడతారనమాట, ఇలా పెట్టి అక్కడ మూట పెట్టి అప్పుడు తీస్తాడు. మోయలేని బరువు మీద పడింది. తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులు అంటే మన దేశంలో పిల్లోడు తొందరగా ఇంటికి రాకూడదు, ఎందుకంటే వీడు సీరియల్ అవ్వదు. భర్త తొందరగా ఇంటికి రాకూడదు, వీడు సీరియల్ అవ్వదు. అందుకని వాడు ఇంకొంచెం అక్కడ ఉండాలన్నమాట. అందుకని వాడు ఏంటంటే స్కూల్ పాపం వాడికి 4:30కి అయిపోతే వెంటనే వాడికి ట్యూషన్ పెట్టించేస్తుంది, గొడవ చేస్తున్నాడని. పిల్లలు గొడవ చేయకపోతే ఎవరు చేస్తారు? గొడవ చేస్తే నువ్వు పట్టించుకోకుండా ట్యూషన్ మాస్టర్ పట్టించుకుంటాడా? నువ్వు తల్లి ఎలా అవుతావు? ఇది పరిస్థితి అన్నమాట. ఎలాగ తల్లిదండ్రులు పిల్లల మీద బరువు మోపారో ఆ రోజు పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళ మీద బరువు మోపారు. ఇప్పుడు జీసస్ వచ్చి ఏమంటున్నాడంటే, అంత బరువు మీరు మోయక్కర్లేదు, నేను మీకు ఒక కాడి ఇస్తాను. ఈ కాడికి పరిసయ్యుల కాడికి చాలా తేడా ఉంది. అందుకని చివరి వచనంలో ఏమంటాడంటే ఆ ప్యాసేజ్లో, నా కాడి ఎలా ఉంటుందంటే సులువుగా ఉంటుంది, నా భారము తేలిక. అసలు భారం తేలిగ్గా ఉండడం ఫిజిక్స్లో ఎవరైనా ఒప్పుకుంటారు? ఇది భారం తేలిగ్గా ఉండడం ఏంటి? భారం అంటేనే బరువు, బరువు అంటేనే తేలిక కాదు. బరువు తేలిగ్గా ఉండడం ఏంటి? నో దట్స్ ద పారాడాక్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలోని వైవిధ్యం అది. ఎస్, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే కొన్ని పనులు చేయాలి, విధేయత చూపించాలి, కానీ తేలిగ్గా ఉంటుందట. అందుకని అంటున్నాడు, దట్స్ ద బ్యాక్గ్రౌండ్. అయితే ఎవరికి ఇస్తానంటున్నాడు? యూదులందరికీ ఇస్తానన్నట్లా. ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరైతే వస్తే వాళ్ళకి ఇస్తానంటున్నాడు. ఒక పిలుపునిస్తున్నాడు ఆయన. కమ్, ప్రయాసపడి భారము మోయుచున్న యూదులారా, ప్రజలారా, నా యొద్దకు రండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం పొరబడేది ఎక్కడంటే, మనం దేవుడిని పిలుస్తుంటాం చాలాసార్లు. నేను ఈరోజు మార్నింగ్ ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను భోజనం చేయడానికి. మధ్యాహ్నం చాలా మంచి భోజనంతో మాకు ఆతిథ్యం ఇచ్చారు. టీవీ పెట్టమన్నాను, అంటే యూట్యూబ్ పెట్టమన్నాను, ఏదో పాట కనపడితే. ఆ పాటలో ఆయన పిలుస్తున్నాడు, యేసయ్య రా, రావేలయ్యా, యేసయ్య రా అని పిలుస్తున్నాడు ఆ పాటలో. యేసయ్య ఎప్పుడో వచ్చాడు, రావాల్సింది ఆయన దగ్గరికి నువ్వు. ఇదంతా బ్యాడ్ థియాలజీ ఇది. చాలాసార్లు హోలీ స్పిరిట్ కమ్ అని పిలుస్తుంటారు. బైబిల్ ఎక్కడ హోలీ స్పిరిట్ కమ్ అని లేదు. మీరు పిలిస్తే వచ్చేవాడు కాదు హోలీ స్పిరిట్, ఆయన దేవుడు. మీరు పిలిస్తే వచ్చేస్తాడు ఆయన? నో. ఎక్కడైనా మనుషులు పిలిస్తే దేవుడు వచ్చినట్టు మీరు చూడండి. కమ్ హోలీ స్పిరిట్ ఎక్కడ ఒక్క వర్డ్ చూపిస్తారు నాకు? నెవర్. కమ్ జీసస్ అని ఎందుకు అంటున్నారు మీరు? హీ కేమ్ ఆల్రెడీ, ఆయన వచ్చాడు ఆల్రెడీ. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? మీ హృదయము తలుపు బయట నుంచి ఉన్నాడు. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ హిమ్. మీరేం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చర్చికి వచ్చినప్పుడల్లా దేవుడిని పిలవడం ఒక అలవాటు అయిపోయింది మనకి. నో. ఆర్ యూ గోయింగ్ టు హిస్ ప్రెజెన్స్? ఆర్ యూ సిట్టింగ్ అట్ హిస్ ఫీట్? ఆర్ యూ లెర్నింగ్? ఆయన ఏమన్నాడు తెలుసా? నేర్చుకోండి
నా దగ్గర నేర్చుకోండి అన్నాడా మాట? అక్కడ అన్నాడా? ఎవరికి రెస్ట్ దొరుకుతుందండి? వచ్చిన వాళ్ళకి దొరుకుతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం కూడా మన పెద్దలు మన మీద పెట్టినా పెట్టకపోయినా మన మీద మనమే పెట్టేసుకుంటాం చాలా బరువులు, బాధ్యతలు. చాలా బిజీ అయిపోతాం కదా మనం. ఈరోజు ఒక బిజీ ప్రపంచంలో జీవిస్తున్నాం మనం. మనకి టైం లేదు ఈ రోజున. నువ్వు మనల్ని కూడా పిలుస్తున్నాడు ఆయన, కమ్. నా రెస్ట్ ఏంటో మనం చూడకముందు ఈ కమ్ ఏంటో మనం చూడాలి. ఎందుకు రమ్మంటున్నాడు ఆయన? రావడానికి ఏం కావాలి మనకి? విచ్ ఈజ్ ఈజియర్? దేవుడిని పిలవడం ఈజీయా, దేవుడి దగ్గర మనం వెళ్ళడం ఈజీయా? ఏది ఈజీ అంటారు? దేవుని పిలవడం ఈజీ, మీరు వెళ్ళడమే కష్టం. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన రావడం కాదు, ఆయన ఆల్రెడీ వచ్చేసాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. నరేంద్ర మోడీని మనం పిలవకూడదు, మనం వెళ్ళాలి నరేంద్ర మోడీ దగ్గరికి. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి. ఈయన దేవుడు, రాజుల రాజు, ప్రభువులకు ప్రభు. ఈయన జగద్రక్షకుడు, నీ రక్షకుడు. ఈయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఆయనకు అది రావాల్సిందే. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని జంజాటాలు ఉంటాయి. జంజాటాలు అంటే తెలుసా మీకు? నేటి తెలుగు క్రైస్తవులకు బాగా రాని ఒక విషయం ఏంటంటే తెలుగు రాదు మనకి. లేనిపోనివన్నీ తగిలించుకుంటాం అన్నమాట మనకి. వాటిని జంజాటాలు అంటాం అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒకడు వచ్చాడు ఆయన దగ్గరికి శిష్యరేఖం చేయడానికి. వస్తే, రా ఇప్పుడు వచ్చేసేయి నాతో పాటు, నన్ను వెంబడించు, నాతో కలిసి అడుగులో అడుగు వేయి అన్నాడు. అంటే వాడేమన్నాడు తెలుసా? మా నాన్నగారిని పాతి పెట్టిన తర్వాత వస్తాను అన్నాడు. అంటే మా నాన్నగారు ఇంకా పోలేదు, ఆయన పోయేదాకా ఆగి ఆయన పోయిన తర్వాత ఫ్యూనరల్ సర్వీస్ అయిపోయిన తర్వాత వస్తాను అని అర్థం అన్నమాట. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, మృతులను పాతి పెట్టుకొననేమో. జంజాటాలు ఉంటాయి కొంతమందికి, అందుకని వాళ్ళు రాలేరు దేవుని దగ్గరికి. ఈరోజు మిమ్మల్ని దేవుని దగ్గరికి రాకుండా ఆపే జంజాటం ఏంటో మీరే కనుక్కోవాలి. ఎవరికి తెలియదు అది. కొంతమందికి అది ధనం కావచ్చు, కొంతమందికి అది అహం కావచ్చు, కొంతమందికి అది ఒక పాపం కావచ్చు, కొంతమందికి అది అందం కావచ్చు, కొంతమందికి అది ఒక పదవి కావచ్చు, అందలం కావచ్చు. బట్ మీ గుండెల్లోకి మీరు చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ యేసుక్రీస్తు పిలుపుని మనం వినాలి. విశ్వాసులకి ఇది అప్లై అవుతుంది, అవిశ్వాసులకు కూడా ఇది అప్లై అవుతుంది. చాలామంది విశ్వాసులు ఆయన దగ్గరికి వెళ్ళరు, ఆయన గురించి ఎక్కువ మాట్లాడతారు. మీరు కావాలంటే గుండె మీద చేసుకొని ఒకసారి మీ జీవితంలో చూసుకోండి. యూ స్పెండ్ వెరీ లెస్ టైమ్ విత్ గాడ్ అండ్ యూ టాక్ లాట్ అబౌట్ గాడ్. నేటి క్రైస్తవం, నేటి విశ్వాస జీవితం అలాంటిది. వెరీ లాట్ అబౌట్ గాడ్. కొంతమంది చర్చ్లో చాలా బిజీగా ఉంటారు. ఒక సండేనే కాదు, ఎవ్రీ ఈవినింగ్ వాళ్ళు చర్చ్లో ఉంటారు. ఎందుకంటే దే ఆర్ వెరీ బిజీ. ఇట్స్ గుడ్, మంచిది. ఇన్వాల్వ్ అవ్వడం, పరిచర్య చేయడం మంచిది. బట్ వాళ్ళకి దేవుని సన్నిధిలో ఇంటి దగ్గర భార్యతో కూడా మాట్లాడకుండా తలుపులు వేసుకొని ప్రభు దగ్గర గడపడం ఆ అలవాటు ఉండదు వాళ్ళకి. దేవుని ముఖం చూడని వాడు దేవుని ముఖాన్ని ఇతరులకి పరిచయం చేసే హక్కు ఉంటుందా? ఉండదు. దేవుని స్వరము వినని వాడికి దేవుని స్వరాన్ని ఇతరులకి వినిపించే హక్కు ఉంటుందా? ఉండదు. దేవుణ్ణి ఎరగని వాడికి, దేవుణ్ణి ఎరగని ప్రజలకు దేవుణ్ణి ప్రకటించే హక్కు ఉంటుందా? ఉండదు. జీసస్ని చూడండి మీరు. ఆయన 3.5 సంవత్సరాలే పనిచేశాడు. జస్ట్ 3.5 years. ఆయన 3.5 సంవత్సరాలు పనిచేస్తే క్రైస్తవం 2000 సంవత్సరాలు నిలబడింది. సచ్ ఎ క్వాలిటేటివ్ మినిస్ట్రీ. నా 3.5 సంవత్సరాల్లో ఎంత బిజీగా ఉన్నాడు ఆయన. ఒక్క క్షణం వేస్ట్ చేయలేదు ఆయన. ఆయనకు పడుకోవడానికి టైం లేదు, అందుకని ఓడ అమరం పైన పడుకున్నాడు. ఆయనకి భోంచేయడానికి టైం లేదు. శిష్యులు లంచ్ ప్యాకెట్ తీసుకొస్తే మీకు తెలియని వేరే ఆహారం నాకుందని సమరయ స్త్రీని మార్చడానికి ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు.
మరి అట్లాంటి జీసస్ ఎప్పుడైనా మీరు గమనిస్తే ఆయన తండ్రితో మాట్లాడే విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయాల. ఆయన భోజనం నెగ్లెక్ట్ చేశాడు, ఆయన నిద్ర నెగ్లెక్ట్ చేశాడు, ఆయన విశ్రాంతి తీసుకోవడం నెగ్లెక్ట్ చేశాడు. కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విషయంకి వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడు నెగ్లెక్ట్ చేయాల. బైబిల్ ఏమన్నా తెలుసా? ఆయన తన వాడుకు చొప్పున ఒలీవుల కొండను ఎక్కి, యాజ్ హిస్ కస్టమ్, it was his custom to climb onto the Mount Olive and spend time with his father. Coming to God's presence. దేవుని దగ్గరికి రావడం అంటే చర్చికి రావడం మాత్రం కాదండోయ్, అదొక వ్యక్తిగతమైన అనుభవం. అదొక మరి కూర్చున్నప్పుడు నీకు బాగా తెలిసిన వర్క్ అని చేసేస్తావా, లేకపోతే ప్రభా ఈరోజు నాకు ఈ వర్క్లో హెల్ప్ చేయమని ఆయన మీద డిపెండ్ అవుతావా? వంటగదిలో కూర చేసేటప్పుడు నువ్వు చాలా ఎక్స్పర్ట్ అని చేసేస్తావా, లేకపోతే ఆ రోజు కూడా ఆయన మీద డిపెండ్ అవుతావా? డిపెండెన్స్. అది ఫెయిత్ఫుల్ క్రిస్టియానిటీ అంటే. వాళ్ళకి తను ఇవ్వాలనుకుని ఇస్తాడు ఆయన. ప్లీజ్ అండర్స్టాండ్. రెండవది ఒబీడియన్స్. పాటలు పాడడం ఈజీ, కానీ పాటించడం కష్టం. పఠించడం ఈజీ, కానీ పాటించడం కష్టం. ఇది కష్టం. అందుకనే క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, కాకపోతే పాడతారు అన్నాడు టోజర్. ప్లీజ్, ఇదిగో ఇది మీ చేతుల్లో ఉంది కదా, మీ భాషలో ఉంది కదా, ఆదివారమే కాదు కదా, మిగిలిన రోజులు కూడా చదువుతారు కదా, పాటించలేదా లెక్క పెరిగిపోతూ ఉంటుంది అక్కడ. నౌ దట్ ఈస్ కాల్డ్ కమింగ్ టు గాడ్. మీరు ఇది పాటించి చూడండి, మీకు ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో చూడండి. ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? సజావుగా సాగిపోతే దేవుని చిత్తం అనుకుంటారు, ఆటంకాలు వస్తే దేవుని చిత్తం కాదేమో అనుకుంటారు. మై ఫ్రెండ్స్, ఈరోజు మీకు సత్యం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే దేవుని చిత్తం చేయడానికి పూనుకుంటారో వాళ్ళకే ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడు లోక చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది, లోకానికి ఎదురీదవలసి వస్తుంది. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూనుకుంటారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూనుకుంటారో వాళ్ళు లోకానికి ఎదురీది తీరాలి. అండ్ అప్పుడు స్టార్ట్ అవుద్ది పీస్లెస్నెస్. అప్పుడు ఉండదు, ఇంకా రెస్ట్లెస్నెస్ వస్తుంది. అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, నేను ఇస్తాను నీకు రెస్ట్. ఐ విల్ గివ్ యూ రెస్ట్. యు నో వాట్ ఈస్ ద రెస్ట్ ఇన్ జీసస్? మైండ్ కూల్గా ఉండడం కాదు, లేకపోతే స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడం కాదు. ఏంటి రెస్ట్ ఇన్ జీసస్ అంటే? లేకపోతే అద్భుతంగా ఒక గంటన్నర సేపు మంచి గేమ్ ఆడి బాగా చెమటలు బట్టి అప్పుడు వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేయడం కాదు, లేదా టీవీ ముందు కూర్చొని 4 సీరియల్స్ ఎడాపెడా చూసేసేయడం కాదు. రెస్ట్ అంటే ఏంటనుకున్నారు? రెస్ట్ అంటే బయట ప్రపంచం నీకు ఎదురు తిరుగుతున్నా సరే, ప్రపంచానికి నువ్వు ఎదురు ఈదుతున్నా సరే, నువ్వు ఒంటరిగా ఎదురు ఈదుతున్నా సరే, ఆఫీసులో అందరూ ఒక సైడు, నువ్వు ఒక సైడు, అందరి విలువలు వేరు, నీ విలువలు వేరు. అట్లాంటి టైంలో లోపల నువ్వు నిశ్చలమైనటువంటి మానసిక స్థితి కలిగి ఉండడం రెస్ట్. హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్. శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపిస్తాడు. నువ్వు క్రిస్టియన్ యొక్క రెస్ట్ ఏంటో తెలుసా? ఇది. ప్రపంచంలో మీరు చూడండి, మీరు ముఖేష్ అంబానీని వెళ్ళి ఈరోజు అడగండి, సార్ మీకు లోపల రెస్ట్ ఉందా అని. లేదయ్యా, మొన్నటిదాకా జియో, ఇప్పుడు కొత్తది ఏం చేయాలని చూస్తున్నాను అంటాడు ఆయన. వాళ్ళ ఆవిడకి పాపం ఒకసారి పుట్టినరోజుకి 101 అంతస్తుల భవనం ఇచ్చాడు, ఇంకోసారి హెలికాప్టర్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ పుట్టినరోజుకి ఏమి ఇస్తామని కూర్చుంటుంది ఆవిడ. రెస్ట్ లేదు ఆయనకి. కానీ ఒక క్రిస్టియన్ ఉంటాడే, ప్రభు దగ్గరికి వస్తాడే, అతనికి ఎలాంటి రెస్ట్ ఉంటుందంటే పరిస్థితులకు అతీతమైన, కష్టాలకు అతీతమైన, కన్నీళ్లకు అతీతమైన రెస్ట్ ఉంటుంది. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, ధన్యత అంటే కణితి మాయం అవడం కాదు, క్యాన్సర్ పోవడం కాదు. ధన్యత అంటే డబ్బులు రావడం కాదు, ప్రమోషన్ రావడం కాదు. ధన్యత అంటే మీరు ఏడిస్తే ఓదార్చబడతారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు.
యు మైట్ బీ క్రైయింగ్, బట్ హీ విల్ గివ్ యూ ఇన్సైడ్ పీస్. అందుకనే అన్నాడు, ఈ లోకము అనుగ్రహించి శాంతిని నేను మీకు అనుగ్రహించట్లేదు. డిడ్ యూ ఎంజాయ్ దట్ పీస్? డూ యూ ఎంజాయ్ దట్ పీస్? డిడ్ యూ ఎవర్ టేస్ట్ దట్ పీస్? A peace that surpasseth all understanding. సమస్త జ్ఞానముకు మించిన దేవుని రెస్ట్, పీస్, స్టిల్నెస్ ఆఫ్ మైండ్. డిడ్ యు ఎవర్ ఎంజాయ్ ఇట్? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా కూల్గా ఉన్న సందర్భం ఉందా? అండ్ దాట్స్ ఎ క్రిస్టియన్. అది రెస్ట్ ఇన్ క్రైస్ట్ అంటే. చాలాసార్లు ఆత్మకు శాంతి ఎప్పుడు కలుగుద్దో తెలుసా మనకి? చచ్చిపోయిన తర్వాత. చచ్చిపోగానే రిప్ అని పెడతాం మనం. క్రైస్తవుడి ఆత్మకు శాంతి చచ్చిపోయిన తర్వాత కలగదు, చచ్చిపోకముందే. భయంకరమైన పరిస్థితుల మధ్యలో యు ఎంజాయ్ ద పీస్ ఇన్సైడ్. దాట్ ఈస్ ఎ క్రిస్టియన్. మీకుందా అలాంటి అనుభవం? అలాంటి అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఆయన మీద టోటల్గా ఆనుకున్నప్పుడు. Don't look at your problems. Don't look at your property or your position. నీవు కష్టాల కడగండ్లో ఉండొచ్చు, దాన్ని చూడొద్దు. నువ్వు అద్భుతమైన అంతస్తులో ఉండొచ్చు, తులుతూగుతూ ఉండొచ్చు సుఖభోగాలతో, దాన్ని చూడొద్దు. Look unto him. Come, I will give rest. Come, I'll give you rest. Don't call Jesus. You go to him. He is sovereign. ఆయన సర్వాధికారి. ఆయన నువ్వు పిలవడం ఏమిటి? నువ్వు ఆయన దగ్గరికి పరిగెట్టాలి. గో టు హిస్ ప్రెజెన్స్. ఫాల్ ప్రోస్ట్రేట్ బిఫోర్ హిమ్. ఆయన ముందు సాష్టాంగపడు. ఆయనకి నిన్ను సబ్మిట్ చేసుకో. అండ్ దెన్ సీ వాట్ హ్యాపెన్స్. మై ఫ్రెండ్, దట్ ఈజ్ రెస్ట్. అట్లాంటి రెస్ట్ని మీరు ఎంజాయ్ చేయాలని. యూనో మై ఫ్రెండ్స్, దీనివల్ల లాభం ఏంటో తెలుసా మీకు? మీకొక్కరికే కాదు దీనివల్ల లాభం. మీరు ఆఫీస్లో ఉంటారు, ఒక సమస్య వచ్చి పడుతుంది మీ నెత్తిన, అందరూ గాబరా పడుతూ ఉంటారు, మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. మళ్ళీ రేపొద్దున ఇంకో ప్రాబ్లం వస్తుంది, మీరు చాలా కూల్గా ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని రోజులకి, కొన్ని నెలలకి మీ కొలీగ్ మిమ్మల్ని అడగకుండా ఉండలేడు. సార్, ఇప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు చెరగదేంటి సార్? ఒక్కసారైనా మీరు కొంచెం తేడాగా ఉంటారని చూద్దాం అనుకుంటే అసలు ఒక్కసారి కూడా ఉదయం ఎంత ఫ్రెష్గా ఉంటారో సాయంత్రం వెళ్ళేటప్పుడు అలాగే ఉంటారు. ఏంటి సార్ మీ సీక్రెట్? చాలామంది సౌందర్యానికి రహస్యం ఏంటో అడుగుతుంటారు, హ్యాపీనెస్కి రహస్యం అడగరు. ఇప్పుడు అడుగుతారు. అప్పుడు మీరు చాలా సింపుల్గా గాస్పెల్ చెప్పచ్చు. నా రహస్యం ఏంటో చెప్పనా? నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? ఎస్ సార్, నేను చాలా కాలం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను సార్. ఆ ముఖంలో ఆ అద్భుతమైన ప్రశాంతత ఏమిటి సార్ అది? మీ ఇంట్లో మీ ఆవిడతో కష్టాలు లేవా మీకు? ఏమిటి సార్, పెళ్ళయింది కదా, ఇంత కూల్గా ఉంటున్నారు సార్ మీరు. సింపుల్గా, యునో మై సీక్రెట్ ఈజ్ జీసస్. అంతకు మించిన గాస్పెల్ ఉంటుందా? అంతకు మించిన సువార్త ఉంటుందా ఫ్రెండ్స్? ఈ దమ్ము ఒక్క క్రైస్తవుడికి, క్రైస్తవురాలికే, ఇంకెవ్వరికి లేదు ప్రపంచంలో. మలేషియాలో 88 అంతస్తులతోటి 453 మీటర్ల ఎత్తులో పెట్రోనాస్ ట్విన్ టవర్స్ కట్టగలరేమో. కానీ అంతకంటే ఎత్తైన కష్టాలు వచ్చినా కూడా నిశ్చలంగా ఉండగలిగిన పీస్ని, రెస్ట్ని ఎంజాయ్ చేయగలిగింది మాత్రం క్రైస్తవుడు మాత్రమే. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్? దిస్ ఈజ్ ఎంజాయ్మెంట్. దిస్ ఈజ్ ఎంజాయ్మెంట్. మీ సినిమాకి వెళ్ళండి, సినిమా అయిపోగానే స్టార్ట్ అవుద్ది మ్యూజిక్ మీకు. చాలామంది సినిమాకి ఎందుకు వెళ్తారు తెలుసా? కాసేపు అయినా నవ్వుకుందామని. ఎందుకంటే జీవితంలో నవ్వు లేదు కదా. చాలామంది పబ్కి, క్లబ్లకి ఎందుకు వెళ్తారు తెలుసా? కాసేపు అయినా ఎంజాయ్ చేద్దామని. ఎందుకంటే ఎంజాయ్ చేయడం నీకు తెలియదు కదా. రాత్రి 2 గంటలకి ఇంటికి వెళ్ళిన తర్వాత గాలి తీసేసిన టైర్ లాగా నువ్వు మంచం మీద పడుకుంటావు, నిద్ర వెంటనే రాదు. యేసుప్రభులోకి వచ్చి 25 years అయింది. ఎప్పుడు ఒక్కసారి కూడా స్లీపింగ్ పిల్ వేసుకోలేదు నేను. ఎక్కడ పడుకుంటే అక్కడ నిద్ర వస్తుంది నాకు. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అనేకమైన అవమానాలను చవి చూశాను నేను.
చాలా వెన్నుపోట్లు తిన్నాను నేను. బట్ ఒక్కరోజు కూడా నిద్ర పట్టని రాత్రి నాకు లేదు. మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేశారు అలాంటి రెస్ట్ని, అలాంటి పీస్ని? నా జోబులో డబ్బులు లేని రోజులు, నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా ఉన్న రోజులు, షూ కొనుక్కోలేని రోజులు, ఇంట్లో వాళ్ళందరూ గోల్డ్ మెడల్ సాధిస్తుంటే బీఎస్సీ ఫెయిల్ అయిన రోజులు. కానీ నాకు నిద్ర పట్టింది. బికాస్ ఐ హ్యావ్ ఇన్సైడ్ పీస్. ఈరోజు గోల్డ్ మెడల్ సాధించిన నా కజిన్స్, నా తమ్ముడు, మా చెల్లి ఎవరు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడలేదు. నేను ఐఏఎస్ ఆఫీసర్స్ని అడ్రస్ చేస్తూ మాట్లాడతాను. రేపు December 9th ఐఎమ్ గోయింగ్ టు స్పీక్, అడ్రస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. I sat with scientists, world famous scientists, in debates. Yes, I am a BSc failed candidate, but I enjoy Jesus inside. Today they cannot compete with me because I never looked at these worldly pleasures. He taught me, ఆయన నేర్పించాడు నాకు అది, నిశ్చలమైన మనస్తత్వం. ఇది క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియానిటీ మీరు ఎంజాయ్ చేయాలని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. క్రైస్తవులారా, ఇంకెంతకాలం అండి ప్రయాసపడి భారం మోస్తారు? రండి నా దగ్గరికి. ఎంతకాలము ఆచారం అని, ఈ ఆచారం అని, ఆ ఉపవాసం అని, ఈ ఉపవాసాలని చేస్తారు? రండి నా దగ్గరికి, మీకు నేను చూపిస్తాను. అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికే ఉంది గొప్పతనం. కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అర్థం ఉంటుంది. ఐ హ్యావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నాకు కిడ్నీ ప్రాబ్లం, సిల్వర్ జూబ్లీ ఏరేది. నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th anniversary నాకు లేదు. ఇదే నా 25th anniversary. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992. మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నేను దాని దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసేయలేకపోతే ఉంచేయి, బట్ నీ కృప నీవు నాకు చాలు. ఆయన తీసేయలేదు. 25 years ఆయన బ్లెస్సింగ్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. కృప, రెస్ట్ ఇన్సైడ్. నా ముఖం మీద నవ్వు ఎప్పుడు చెరగలేదు. మీరు యూట్యూబ్లో నావి చూడండి కావాలంటే. యూ విల్ టెస్టిఫై. You come to my friends, you will testify how much I laugh and how much I make people laugh. క్రిస్టియానిటీ అంటే కష్టాలన్నీ ఇలా తీసేసుకుంటా దేవుడు ఒక బెడ్ ఆఫ్ రోజెస్ చేయడం కాదు. క్రిస్టియానిటీ అంటే ముళ్ళ బాటలో సైతం నవ్వేలా చేయడమే క్రీస్తు బాట. I'll give you rest beyond circumstances. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2-3 నిమిషాలు మనం మౌనంగా ఉందాం.